యాక్షన్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను అనుష. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఆర్జీవీ బయోపిక్ సినిమాల ప్రొడ్యూసర్ బొమ్మాకు మురళి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మురళి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో మురళి గారు, ఆర్జీవీ బయోపిక్ గారి గురించి, ఆ సినిమాల గురించి మాట్లాడుకోబోయే ముందు కొన్ని విషయాలు మీ గురించి మాట్లాడుకుందాం. దాని బిఫోర్, సో మీరు సాఫ్ట్వేర్లో వర్క్ చేశారు, అట్ ది సేమ్ టైం రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఉన్నారు. ఈ సినిమాల వైపు రావడానికి గల ఇంట్రెస్ట్ ఏంటండి మీకు? ఐ థింక్ వాజ్ డ్రైవింగ్ మీ లైఫ్ లీడ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఏ యూటర్న్ చేస్తుంటే ఆ యూటర్న్స్ ఫాలో అయ్యాను నా జర్నీ ఆఫ్ లైఫ్. ఇఫ్ ఐ ట్రీట్ మై లైఫ్ ఈజ్ అ జర్నీ, సో ఐ వాజ్ ట్రావెలింగ్ ఇట్. ఓకే, సో సాఫ్ట్వేర్గా చదువుకున్నాను కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ టైంలో 96 పాస్డ్ అవుట్. ఓకే, సో 96, 97 and 2000 Y2K. So it was demanded, it was forced me to work in software as a software engineer. ONGCలో జాబ్ చేశాను. తర్వాత యూఎస్కి వెళ్ళాను. 3 years అక్కడ చేశాను. ఇక్కడ వచ్చాను యాజ్ ఎ కిడ్ ఆఫ్ బొమ్మాకు డైనెస్టీ. సో దే అర్న్ లాట్ యాక్చువల్లీ, వి ఆర్ ల్యాండ్ లార్డ్స్. సో నాకు తెలియదు, చదువుకున్నాను కాబట్టి జాబ్ చేశాను. సో ప్రాపర్టీస్ అనేది నాకు ఇష్టం లేకున్నా అని మా తరాలకు ఉపయోగపడాలి కదా, అది మా తాతలు మా నాన్నలు చాలా కష్టపడి అది కాపాడారు. నాకు ఇష్టం లేకుండా చదువుకున్నాను కాబట్టి ఐ కెన్ మేక్ మోర్ దెన్ దట్ ఆల్సో మేబీ. కానీ ఆ పర్టికులర్ ఇన్స్టెడ్ ఆఫ్ టైం నేను అనుకునేది ఏంటంటే ఐఎమ్ వాచ్మెన్ టు దట్ ప్రాపర్టీ. సో నేను వాడకున్నా కానీ మా పిల్లలకి వాళ్ళ తరానికి వాడాలి, ఉపయోగపడాలి అని చెప్పేసి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చాను. సో ఆ ప్రొటెక్షన్లో నాకు తెలియకుండానే వెనక మరి చూస్తే 1 yearలో ఐ బికేమ్ ఏ బిల్డర్. ఓకే, అదే జర్నీ అండి. అక్కడ నుంచి సినిమాల జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సినిమాలో జర్నీ అంటే ఐ వాజ్ రషింగ్ అండ్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్. నేను 3 years ఉంటే యూఎస్లో నా సేవింగ్ 25 lakhs. 3 yearsలో మామూలు తిప్పలు ఉండేయండి అవి. దెన్ ఇక్కడ రియల్ ఎస్టేట్లో తెలవకుండా యాక్సిడెంటల్గా ఏదో ఒకటి చేస్తే నో టైంలో 2 crores వచ్చాయి. ఓకే, ఓ ఐ వాజ్ రియల్లీ దానికన్నా ఇది బెటర్. సో ఎట్లయితే ఏమైనా పట్టుకుని బతకడానికి, ఎరైతే దెబ్బ తగ్గడానికి. సో ఐ వాజ్ యాక్సెప్టింగ్ దట్. సో నేను ముందుకు పోతూ ఉన్నప్పుడు ఇక లైఫ్లో ఏదైతే చేయాలనో అది ఫినిష్ చేసేసిన జస్ట్ 40 years లోపలనే. ఓకే, సో నేను ట్రీట్ చేసేది ఏంటి అంటే హౌ బెస్ట్ యూ కట్ యువర్ టైమ్ ఈజ్ ద వే ఆఫ్ లివింగ్ లైఫ్. ఏది పర్మనెంట్ కాదు, ఏది నువ్వు తీసుకొని పోవు. నేమ్ ఫేమ్ అన్నీ ఫేక్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. సో నువ్వు చేసే రెస్పాన్సిబిలిటీ, ఎగ్జిక్యూట్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది ప్రాపర్ యాప్ట్గా పర్టికులర్ టైం స్టేట్ ఆఫ్ మైండ్లో కరెక్ట్ అంటే డూ ఇట్, దట్స్ ఇట్. సో అండ్ ఎంజాయ్ ఇట్. దట్ ఈస్ ద మూమెంట్ యూ నీడ్ టు ఫుల్ఫిల్ అండ్ ఎగ్జిక్యూట్ యువర్ టైమ్ యాజ్ పర్ ది నీడ్. అలా బిలీవ్ చేశాను. సో నేను 40 yearsలో అన్నీ అయిపోయినాయి, ఏం చేయాలి? ఐ కెనాట్ బి వర్కర్ ఫర్ మై కిడ్స్, రైట్? సో పిల్లలకి నేను తండ్రిని, కానీ వాళ్ళకి నేను సంపాదించే ఒక మిషన్ కాదు. సో వాళ్ళకి ఎంత కావాలో అంత పెట్టుకున్నాను, నేను అంతకంటే ఏం చేయలేను అని చెప్పి. సో తర్వాత ఏంటి అని ఒక పాయింట్లో ఫీల్లో డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే నాకు బెస్ట్గా, కంఫర్టబుల్గా అండ్ ఈజీగా అనిపించింది ఫిలిం మేకింగ్ అండి. సో ఒక నిజాన్ని ప్రతిబింబించే విధంగా ఒక ఎక్స్ప్రెషన్ని, ఎమోషన్స్ని చాలా అద్భుతంగా విత్ మెసేజ్తో ఇవ్వగలిగే ఒక ప్లేస్ ఏంటి అని అంటే ఫిలిం మేకింగ్ అనుకున్నాను. దట్ ఈస్ అ పాయింట్ వేర్ ఐ పే బ్యాక్ టు ది సొసైటీ అనే ఒక ప్రాసెస్లో అది ఫిలిం డొమైన్ యూజ్ చేశాను. అయితే ఇక నాకు ఈ వ్యవస్థ వచ్చింది కారణం ఈ మన తరాలు మనకు చేయటం వల్ల కదా. నేను చదివితే చదువు రావటం, చదివిన చదువుకు జాబ్ రావటం, చేస్తే డబ్బులు రావటం, దానిలో నేను అనుకున్న వ్యవస్థ ఉండటం అనేది మన పెద్దలు నిర్మించిన వ్యవస్థ. నా పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళ తరానికి ఇవ్వాలి, అట్లీస్ట్ స్పాయిల్ చేయదు. సో ఏంటి మెథడ్ అనేది వెతుకుతుంటే పాలిటిక్స్ కానీ లేకపోతే ఫిలిం మేకింగ్ కానీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఎన్లైట్ చేయటం అనే ఒక మెథడ్ అనేది మోర్ దెన్ గివింగ్. బట్ ఇలా మూవీస్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి చాలా భయాలు మనలో కొన్ని కలుగుతాయి, చాలామందికి, అంటే ప్రతి ఒక్కరికి కలగాలన్న రూల్ ఏం లేదు, కలుగుతాయి. అట్ ద సేమ్ టైం చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది, అంటే సినిమా అంటే మనకి చాలా డబ్బులు పోయే ప్రమాదం ఉంటుంది ఇలా అని చెప్పి. ఇలాంటివేం మీరు ఫేస్ చేయలేదా? ఫిలిం అంటే ఏంటండి, బడ్జెట్ ఈజ్ అప్ టు యూ.
మీరు 1 crore పెడుతున్నా 100 crores చేస్తారా మూవీ అనేది ఇట్ ఈస్ అప్ టు యూ. నాకు బడ్జెట్ అనే కన్సర్న్ కాదు కదా, కంటెంట్ అనేది కన్సర్న్. పెద్ద స్టార్లను పెడితే పెద్ద మూవీ అవుతుంది, బట్ ది కంటెంట్ పెద్దదైనప్పుడు ఏ స్టార్ అయినా పెద్దవాడు అవుతాడు. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ ఇట్. సో నాకు ఒక బడ్జెట్లో బేసిస్ చేసిన, నేను ఏం చేస్తాను ఎప్పుడైనా ఏ బిజినెస్ అయినా నా లైఫ్ లీడ్ చేసిన విధానంలో ఒక అమౌంట్ని ఒక దాని మీద పెడితే అది పోయేది అని అనుకుంటే నేను రోడ్ మీద పడతానా, నేను చచ్చే పరిస్థితికి వస్తానా అని చూస్తా. లేదు అంటే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఐ విల్ గో అండ్ డూ దట్. ఓకే. సో లాస్ట్ మూవీ నేను చేసినప్పుడు, ఫస్ట్ మూవీ నేను చేసినప్పుడు ఈ పర్టికులర్ మనీ అందులో పెడితే నేనేమవుతాను అని చెప్పాను. నేనేం రోడ్ మీద పోను అని నేను అనుకున్నాను, స్టార్ట్ చేశాను. మీరు అడిగిన క్వశ్చనే అబ్సల్యూట్గా పరుచూరి వెంకటేశ్వరరావు గారు మళ్ళీ సేమ్ ఒక పాట లిరిక్స్ రాపిస్తున్నాను సుద్దాల అక్షత గారు. వాళ్ళు అన్నారు, మురళి ఇంత మంచి థాట్స్, ఇంత ఇన్నోసెంట్ ఇది అది అని చెప్పేసి, ఓకే వాళ్ళకి అట్లా కనిపిస్తే నేనేం చేస్తాను. సో ఈ ఫిలిం అనేది చాలా డేంజరస్, పోయిన పైసలు పోతే అవి నిన్న బతుకుని రాదు ఇది అన్నాను. సో ఎందుకు అనవసరం, దాదాపు ఒక 4-5 కోట్లు అవుతుంది దీనికి, మరి ఎట్లా అని అంటే నేను అన్నాను, ఇప్పుడు నేను ఒక 500 కోట్ల మనిషిని ఆ ప్రాపర్టీస్ సంపాదించుకోగలిగినాను అని అంటే, మా నాన్న మా తాతలు డబ్బులు పెట్టిన అనే ప్రాపర్టీస్ రావాలి అన్న వ్యవస్థను ఎవరు క్రియేట్ చేశారు? ఆ సంపాదించిన ప్రాపర్టీని అనుభవించడానికి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు మా నాన్నకి. అది ఎవరు క్రియేట్ చేశారు? ఈ కాన్స్టిట్యూషన్ అండ్ అంబేద్కర్ గారు. సో తర్వాత వాళ్ళు వదిలిపెట్టి నా ప్రాపర్టీని నేను అమ్ముకొని దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి దాంట్లో స్వేచ్ఛగా బతికేది, నేను చదువుకునే బతికేది, ఈ ఎన్వైరన్మెంట్ ఎవరు క్రియేట్ చేశారు? ఈ కాన్స్టిట్యూషన్ అండి అంబేద్కర్. ఓకే. అండ్ మా పిల్లలకి అంతరాలకి. ఓకే. సో ఈ ప్రాపర్టీ అంటే ఇంత వ్యవస్థ నాకు ఇచ్చినప్పుడు, ఈ వ్యవస్థలో భాగంగా నేను చేసిన ఎఫర్ట్ వల్ల నాకు అంత డబ్బులు నేను సంపాదించుకోగలిగిన, అంత ప్రాపర్టీ నేను సంపాదించుకోగలిగిన. పే బ్యాక్ టు ది రెస్పెక్ట్, ఐ మీన్ టు ది పర్సన్. అంటే అంబేద్కర్ గారు మాకు ఇట్లాంటి వ్యవస్థ ఇచ్చింది, రాజుల రాజు వ్యవస్థను తీసేసి ప్రజాస్వామ్య వ్యవస్థ మనకి ఇచ్చారు. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను ఇంత స్వేచ్ఛగా నేను అనిపిస్తాను నేను అనుకోలేదు. బిఫోర్ కాన్స్టిట్యూషన్ నోబడి వాజ్ ఇన్ అవర్ కమ్యూనిటీ యాజ్ రిచ్ యాజ్ ఐ యామ్ అట్ దట్ టైమ్. ఓకే. సో అలాంటి స్వేచ్ఛను నాకున్న ఇంద్రియాస్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొచ్చే వ్యవస్థ నాకు ఇచ్చినప్పుడు దాంట్లోకి 1% అమౌంట్ అంబేద్కర్ గారి పాదాల మీద వేసాను నేను. నో ఆ 4 crores ఏవైతే ఉన్నాయో అవి నాయి కావు. ఓకే. ప్రొడ్యూసర్ ఈజ్ అంబేద్కర్ గారు, నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. పోతే ఆయన డబ్బులు పోతాయి నాయి. సో దీని నుంచి మీరు స్టార్ట్ కానీ ప్రొసీడ్ కానీ అంటే మన సుద్దాల అశోక్ తేజ్ గారు అయితే పరిచయం అయిపోయారు, ఈ థాట్ ఏంటి అని. అండ్ పరుచూరి వెంకటేశ్వర గారు అయితే అప్రిషియేట్ చేశారు. ఎస్, ఈ మూవీ 100% సక్సెస్ అయితే మురళి. నేను 360 మూవీస్ చేశాను. నేను దానికి అవన్నీ ఏమిటికి చేశానో అది పక్కన పడేది, కానీ నీలాంటి వాడు ఈ ఫిలిం ఇండస్ట్రీలో విన్ కావడానికి నా సాయశక్తులు కష్టపడతా. ఎందుకు అని అంటే ఇలాంటి సినిమాలు మేము చేస్తే మేము లాస్ కాము అనే ఒక ఎగ్జాంపుల్ వేయడానికి, నాట్ ఫర్ సేక్ ఆఫ్ మురళీ బొమ్మాకు. అలాంటి సబ్జెక్ట్ ఉన్న ఒక సినిమా అది. అండ్ ఐ విల్ మేక్ యూ విన్, దిస్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఆయన కంట్రోల్. మీ మూవీ ఫస్ట్ మూవీ శరణం గచ్చామి, అది సొసైటీలో ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్తోనే మీరు చేయటం జరిగింది. శరణం గచ్చామి ఈజ్ ద వన్. యాక్చువల్లీ మూవీస్ నేను అన్ని కాన్స్టిట్యూషన్ పైన చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాను అండి. ఎందుకు దాన్ని ఆ సబ్జెక్ట్ కానీ అంటే మనం అందరం దాని మీదే బతుకుతాం, దాని మీద అండర్ కవర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీద బతుకుతాం. వాట్ ఎవర్ యూఆర్ ఎంజాయింగ్ దిస్ లిబర్టీ అండ్ స్వేచ్ఛ, అవన్నీ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏదైనా సినిమా తీసే లవ్ స్టోరీ వచ్చేది. బొమ్మరిల్లో ఒకటి ఉన్నది, తండ్రి కొడుకుల మధ్యన ఎలా సంబంధం, వాడు ఓ ప్రికాషన్ తోటి ఎలా చేస్తాడు అని చెప్పి వాడు ఏ స్వేచ్ఛ కోరుకోవాలి. ఇట్స్ ఒక డ్రామా, రైట్? సో మూవీ అంటే ఒక ఎంటర్టైన్మెంట్, నవరసాలు ఉండాలి, అండ్ ఆటలు పాటలు అది ఎడ్యుకేషన్ అవన్నీ ఉండాలి. సేమ్ వే నేను కాన్స్టిట్యూషన్ పైన తీస్తే అవన్నీ వండుకుంటూ ఒక మెసేజ్ ఇస్తే తప్పేంటి అని చెప్పి అందులో కొన్ని లక్షల మూవీస్ చేయొచ్చు కాన్స్టిట్యూషన్ తోటి. దట్ మచ్ సోర్స్ యూ హ్యావ్, యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఎనీథింగ్. సో ఈ శరణం గచ్చామిలో మనం ఎక్స్ప్లోర్ చేసింది ఏంది, అన్ఫోల్డ్ చేసింది ఏంది, కాన్స్టిట్యూషన్ తరపున, ఇండియన్ కాన్స్టిట్యూషన్ తరపున రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఏ సందర్భాల్లో అది క్రియేట్ అయింది,
అసలు దాని యొక్క గూఢార్థం ఏంటి, మనం ఎలా మన చుట్టూ ప్రదేశాల్లో రకరకాల మనుషులు హౌ దే ఆర్ ట్రీటింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ సిస్టమ్ అంటే ఏంది అని చెప్పి ప్రయత్నం చేసాం అన్నట్టు. అది రిలీజ్ టైంలో చాలా అడ్డంకులు ఎదుర్కొన్నారు మూవీ టైంలో. అప్పుడు ఇండస్ట్రీ మీద మీకు ఎలాంటి ఒపీనియన్ క్రియేట్ అయిందండి? అంటే నేను అది కొద్దిగా షాకింగ్ అండి యాక్చువల్గా. అయితే ఫస్ట్ షాకింగ్ ఏంటంటే మూవీ నేను సెన్సార్ బోర్డుగా 4 years సెన్సార్ బోర్డ్ మెంబర్గా ప్యానల్ మెంబర్గా 4 years చేశాను. అరౌండ్ 120 మూవీస్కి నేను సర్టిఫికేషన్లో మెంబర్లో ఉండే. సో అందులో మా డ్యూటీ ఏంది ఉండేది అని అంటే ఒక మూవీ ఏదైనా వేస్తే యాజ్ పర్ సెక్షన్స్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నిటితోటి అడల్ట్ మూవీ ఏ మూవీ అనేది ఇలా, యూ బై ఏ మూవీ అనేది ఇలా, అండ్ యూ మే అనేది ఇలా అని మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. అల్టిమేట్గా ఒక మూవీ ఏది వస్తే ఏదేదో టైప్ అనేది సర్టిఫికేషన్ ఇవ్వాలి. దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది సెన్సార్ బోర్డ్ అండ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. కానీ విచిత్రంగా ఏంటంటే మా సినిమాని బ్యాన్ చేశారు వాళ్ళు. అంటే సోషల్ అన్రెస్ట్ అవుతుంది, ఇది అవుతుంది, అది అవుతుంది అంటే ఏమవుతుంది చెప్పు, ఏదైనా కట్ చేస్తానంటే అది కూడా మొత్తం సినిమా అంతా అన్నట్టు. సినిమా అంతా అంటే ఏంది, తరతరాలుగా 1000 సంవత్సరాలు ఒక రిజర్వేషన్ని 100% బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాలు అనుభవిస్తున్నారు. అంటే జాబ్ అయినా ప్రాపర్టీ అయినా పవర్ అయినా అండ్ ఎనీథింగ్ సమాజంలో ఉపయోగపడే ప్రతి అంశంలో ఏదైనా చూస్తే దే ఓన్ ఇట్. అంటే 100% వాళ్ళు రిజర్వ్ చేసి నువ్వు చేయొద్దు అని శూద్రులను అండ్ ఉమెన్ని టోటల్గా డిస్టెన్స్ పెట్టారు. ఒక్క ఉమెన్ కూడా కింగ్ ప్రిన్సెస్ అయినంత దాఖలాలు ఉన్నాయండి బిఫోర్ ఝాన్సీబాయి. ముస్లిం ఇన్వేడర్ కాకముందుకు అంతకుముందు బిఫోర్ ఎక్కువ విమెన్ ఎప్పుడన్నా రాణిగా ఉన్న చలామణి అయిన దాఖలాలు ఉన్నాయా? లేవు కదా అండి. సో అలానే ఏదన్నా ఇన్నోవేషన్ చూడండి, ఏదైనా ఇన్నోవేషన్ ఆమెకి ఏ మాత్రం కూడా రెస్పెక్ట్ ఇచ్చిన దాఖలు లేవు. కాన్స్టిట్యూషన్ బిఫోర్ ఆమెకి మ్యారేజ్ ఎప్పుడు చేసేది ఫోర్సిబుల్గా 10 years లోపల బిఫోర్ ప్యూబర్టీ. చూడండి ఎంత ఘోరమైన ఒక ఆచార వ్యవస్థలు మనకి ఇచ్చే రుద్దారు. అసలు వాళ్ళు ట్రీటే చేయలేవు హ్యూమన్ బీయింగ్గా, వాళ్ళ కంట్రిబ్యూషన్ లేదు. అండ్ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ తర్వాత 18 years అనేది మస్ట్ పెట్టేసేది. ఆమెకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న మ్యారేజ్ చేయనియరు, దట్ ఈస్ ఎ క్రైమ్. సో బిఫోర్ కాన్స్టిట్యూషన్ జరిగిందంతా 100% రిజర్వేషన్ బ్రాహ్మణ క్షత్రియ అండ్ వైశ్య అనే ఒక కమ్యూనిటీ ఫర్ అ గుడ్ రీజన్ బ్యాడ్ రీజన్ ఐ డోంట్ నో. బట్ అది మనం కొద్దిగా డీప్గా చూస్తే ముస్లిం ఇన్వేడర్స్ ఎందుకు వచ్చారు కదా, ఇన్ని వేల కులాలు, ఎన్ని లక్షల ఆచారాలు, ఎన్ని కోట్ల దేవుళ్ళు ఎందుకు వచ్చారు? వాట్ ఆర్ దే డూయింగ్? మనం మంచిగా ఉంటున్నామా? లేదు కదా. ఒక్క ఆర్మీ మ్యాన్ లేకుండా బ్రిటిష్ వాళ్ళకి మన భారతదేశం 30 సంవత్సరాలు అప్పచెప్పాం. అంటే మనం ఇన్కేపబుల్ పీపులా, లేకపోతే ఇంటెన్షనల్గా అది ఇచ్చేసారా కదా అండి. దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ కదా. అది ఎవరు అడ్రస్ చేయరు. మన చరిత్ర ఏ బుక్కులు కూడా అవి చెప్పాయి ఒక్క ఆర్మీ మ్యాన్ లేకుండా వీడు ఎలా వచ్చాడు, ఎవడు ఫాల్ట్ అని చెప్పేది కదా. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ తర్వాత రాజులు రాజ వ్యవస్థను డిమాలిషన్ చేశారండి. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజలే నిర్ణయిస్తారు ఏ రాజు పాలించాలి, అది కూడా 5 సంవత్సరాలే. ఏ లీడర్ మనం ఎన్నుకుంటాం ఆ ఓటు హక్కు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది అనుగుణంగా ఆ లీడర్ని యాక్సెప్టెన్స్ పెంచుకుంటూ వస్తుంది. ఒక చిన్న ఓకే, ఇది బిఫోర్ కాన్స్టిట్యూషన్ 100% వాళ్ళు చేస్తున్నప్పుడు ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్లో ఆ 100%ని 50% కట్ చేశారండి. ఆ 50% ఎవరికి ఇచ్చారు అంటే ఉమెన్ అండ్ శూద్రాస్కి ఇచ్చారు. సమాజానికి అనేది మిషన్ లాగా కన్వర్ట్ చేసుకొని వాళ్ళకి ఆ 50%. అసలు కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ క్రియేట్ చేయలే, రిజర్వేషన్ని 50% కట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. దానికి హ్యూన్ క్రై, ప్రతిభ ఉన్నవాడికి ఇవ్వాలి, డాక్టర్ చదువుకునే వాడికి అది ఇవ్వాలంటే అవన్నీ మెథడ్స్ ఉన్నాయి కదా. ఫిల్టర్ చేస్తాడు హూ ఈజ్ క్యాపబుల్, హూ ఈజ్ నాట్ క్యాపబుల్. కాళ్ళు చదవగానే కాళ్ళు పర్సంటేజ్ ఏమైనా ఆడు పోయి ఆడు ఉండడు కదా. దే హ్యావ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్క్రూటినీ. చూడండి, లుక్ ఎట్ ఎనీ హైరార్కీ, ఎనీ డొమైన్లో. అంటే మీ మాటల్ని బట్టి కాన్స్టిట్యూషన్ మీద మీకు చాలా అభిమానం, గౌరవం ఉన్నట్టు కనిపిస్తుంది. ఉంటుందండి. దట్ ఈస్ అవర్ లైఫ్. ఈ రిజర్వేషన్ సిస్టమ్ మీద ఏంటండి మీ ఒపీనియన్? అంటే మనం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాస్లో మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు అంటే ఇప్పుడు ఒకళ్ళకి ఒక 80% వచ్చి వాళ్ళు ఓసీ క్యాండిడేట్ అయ్యి, మిగతా ఇంకొకళ్ళకి చాలా తక్కువ పర్సంటేజ్ వచ్చి వాళ్ళు కొంచెం లోవర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి
వీళ్ళకంటే ఎక్కువ అర్హత ఇస్తూ ఒక కాలేజ్లో సీట్ ఇవ్వటం కావచ్చు. అండ్ ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ మనం సోషల్ మీడియా వాటిలో మన చూస్తూ సినిమాలో ఉంటాం కదా. అడ్రస్ చేసాం ఇదండి సేమ్. ఒక బ్రాహ్మణ అబ్బాయి థర్డ్ అటెంప్ట్ వాటికి 98% ఉంటుంది మార్క్స్. ఓకే, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ క్లాస్మేట్ అండ్ రూమ్మేట్ ఎస్టీ అబ్బాయి, అతనికి 65% ఉంటుంది. జస్ట్ బార్డర్ మార్క్ పాస్ అవుతాడు. బట్ జాబ్ వచ్చింది 65%కి, 98% జాబ్ రాలే. ఓకే అండి. అండ్ వీళ్ళిద్దరి మధ్య దెబ్బలాట. సేమ్ క్వశ్చన్ మీరు అడిగినట్టు, అరే మీకు రిజర్వేషన్ లేకపోతే నీకు జాబ్ వచ్చేది కాదు, దేశం ఎటుపోతుందేమో, ప్రతిభ ఉన్నవాడికే జాబ్ ఇవ్వాలి, ప్రతిభ ఉన్నవాడికే సరైన పొజిషన్ ఇవ్వాలి అని అంటాడు. సో ఓకేరా, ఈ జాబ్ నువ్వు తీసేసుకో, రైట్. నేను పొలం దున్నుతున్నా, ఓకే, ఆ పొలం నాకు ఇచ్చేసి, నాకు ప్రతిభ ఉంది కదా, నువ్వైతే తినవు, నువ్వైతే దున్నవు, రైట్. నాకు చెప్పులు చేసేవాడు నేను, ఆ బాటా షోరూమ్ ఉంది, బాటా షాప్ ఉంది కదా, అవన్నీ మాకు ఇచ్చేసేయండి. ఎందుకంటే వీటి ప్రతిభ ఇదే ఉంది, వాడికి ప్రతిభ ఉండదు. ఆడ బిజినెస్ అంటాడు, వాడు తెలివి అంటాడు వాడు. కానీ ప్రతిభ ఉన్న వాడికి అదే ఇచ్చేసేస్తే అసలు సమస్య కూడా పోతుంది. రిజర్వేషన్ ఏమిటికి? ప్రతిభ ఉన్నవాడికి ఇచ్చేస్తే ఆడ అది జరగట్లేదనే కదా ఇది పెట్టింది కదా. సో అది జరిగితే ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు వస్తాయి? ఏ ప్రతిభ ఉన్నాడు వాడికి ఇచ్చేసేయి, నువ్వు లీడ్ చేసేస్తాడు, అయిపోయాయి క్వశ్చన్. రిజర్వేషన్ అనేదే లేదు, మీనింగ్లెస్ చెప్పాలంటే. మరి ఎలా ఫైట్ చేశారండి? ఇప్పుడు శరణం గచ్చామి ఈ మూవీ రిలీజ్ అప్పుడు బ్యాన్ చేసినప్పుడు ఎలా ఫైట్ చేశారు మీ సెన్సార్ బోర్డ్తో? ఫైటింగ్ అనే ఏం లేదండి. సో ప్రివ్యూ చేశాను, డిఫరెంట్ డొమైన్ వాళ్ళందరికీ నేను మూవీ చూపించాను. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి, పొలిటీషియన్స్కి, యాక్టివిస్ట్కి, స్టూడెంట్ యూనియన్స్కి అండ్ ఫ్రెండ్స్కి, ఐఏఎస్ ఐపీఎస్ అందరూ చూపించాను మూవీ. అండ్ దే ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ మీన్ టైం మళ్ళీ అప్లై చేసేస్తే నో కటింగ్స్ తోటి సెంట్రల్ బోర్డు వచ్చి జీవిత గారితోటి మళ్ళీ వితౌట్ ఎనీ కటింగ్ దే గేవ్ దిస్ థింగ్. ఈజీగా తెలిసిపోతుంది దే ఆర్ రాంగ్, దే ఆర్ ఇన్క్యాపబుల్ అని, దే ఆర్ నాట్ రైట్ పీపుల్ అని. సో వాళ్ళకి యాక్చువల్గా ఎప్పుడైతే సేమ్ సిస్టమ్, ఇప్పుడు చిన్న కోర్టులో ఆర్డర్ ఇచ్చినాక పెద్ద కోర్టులో క్యాన్సిల్ చేసింది అంటే డిఫరెంట్ రీజన్స్ ఇవ్వాలి. ఇక్కడ పవర్ని మిస్యూజ్ చేస్తే వాడికి జైలు శిక్ష చేయాలి, రైట్, పనిష్ చేయాలి. అది దట్ ఈస్ నాట్ డన్. ఓకే, వచ్చేది కాబట్టి పోయేది అంతే. బట్ డిస్ట్రిబ్యూషన్లో ఐ ఫేస్ లాడ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే మూవీ ఎంత బాగా వచ్చినా అని అది ఆడిపియాలి కదండి. సో అది ఆడిపియలేని పరిస్థితి, ఎన్వైర్న్మెంట్ వీళ్ళు ఇక్కడ చేసి సిండికేట్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ సో కష్టపడి 2 years కష్టపడి ఒక సినిమా తయారు చేసి చాలా బేబీ, మా పుట్టిన బేబీ అది. కానీ చాలా మంది చిన్న నిర్మాతల నోటి నుంచి ఇదే మాట వస్తూ ఉంటుంది, అంటే సినిమా థియేటర్లు డిస్ట్రిబ్యూషన్ విషయంలో గుత్తాధిపత్యం నడుస్తోంది అని చెప్పి చాలా మంది చిన్న నిర్మాతల నోటి నుంచి ఈ మాట వస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఒక ఎపిసోడ్ చెప్తాను చూడండి. ఒక 25 years బ్యాక్ మూవీ రిలీజ్ ఎలా జరిగేది. ప్రొడ్యూసర్ కష్టపడి మూవీ చేస్తాడండి. ఇప్పుడు ఒక క్రాప్ చేస్తాడు, అమ్ముకుంటాడు రైతు, ఎన్నో ఒక దగ్గర పెట్టి అమ్ముకుంటాడు. అవసరం ఉన్న వాళ్ళు వచ్చి కొంటారు. వాల్మార్ట్లో అన్నీ పెట్టేస్తారండి. వచ్చినవాడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి తీసుకొని పోతాడు, మనీ కట్టేసి వెళ్ళిపోతాడు. లైక్ దిస్ ఇట్ షుడ్ బి. ప్రొడ్యూసర్ హ్యాస్ లాట్ ఆఫ్ ఓనర్షిప్ ఆన్ దట్. హీ నోస్ హౌ టు సేల్ ఇట్. హీ షుడ్ నో అండ్ హీ షుడ్ హ్యావ్ ఏ ప్లాట్ఫామ్. కానీ వీళ్ళు ఏం చేశారు, మనకు 25 years బ్యాక్ ఇట్లాంటిదే ఉండే. థియేటర్ ఓనర్స్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడ్యూసర్ అన్ని డబ్బులు రెడీ చేసి పెట్టుకునేవాళ్ళు కాపీలు. ఎవరైతే థియేటర్ అవసరం ఉందో ఆయన ప్రొడ్యూసర్ పోయి డబ్బులు కట్టేసేసి డబ్బులు తీసుకుని పోయి ఎగ్జిక్యూట్ చేసేవారు. అయితే 3-4 థియేటర్లు కలిపి చేసుకునేవాళ్ళు. వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకునేది పబ్లిసిటీ. వాళ్ళు కొన్ని ఊర్లను టార్గెట్ చేసేసుకొని వాళ్ళ పోస్టర్లు, హోర్డింగ్స్ అవి ఇవి చేసేసి ఆటోలలో తిప్పేసేసి పబ్లిసిటీ చేసేవాళ్ళు, థియేటర్లో తెప్పించుకునేవాళ్ళు. ఓకే, దట్ ఈస్ బ్యూటిఫుల్ వన్. అక్కడ ఎంత కష్టమో అంత డబ్బులు వచ్చేది. ఇక్కడ ప్రొడ్యూసరు కాపీకి బాగా నడుస్తుంటే రైట్స్ చేసేసి డబ్బులు. ఓకే, అండ్ ప్రొడ్యూసర్ అది ఎగ్జిబిటరు ఒకటేసారి డబ్బులు వచ్చేసినాయి, అన్ని సిట్టింగ్ కెపాసిటీ పెరిగే వరకు డబ్బులు ఆయనకు వస్తాయి కదా. ఆయన ఎంత కష్టపడితే అంత సొమ్ము చేసుకున్నాడు ఆయన. ఇక్కడ మధ్యన డిస్ట్రిబ్యూట్ ఎవరు లేరు. థియేటర్ వాడు పోయిన ప్రొడ్యూసర్ ఒక దుకాణం పెట్టుకొని కూర్చున్నాడు, కాపీ కావాలన్నాడు, డబ్బులు కట్టేట్టు తీసుకున్నాడు, ఎగ్జిక్యూట్ చేసి ఇటు పెట్టేసి. అంటే ఇక్కడ ఎవరు ఎంత వర్తో వాళ్ళు డిసైడ్ చేసుకోగలిగారు. కానీ ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థలో ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఆకాశం నుంచి ఊడిపడ్డాడు. ఏమంటాడు అని అంటే, వీళ్ళందరూ ఎగ్జిబిటర్లకి ఏమైనా మీరు కష్టపడుతున్నారు, నేనే నీకు అరేంజ్ చేస్తా కదా, మీకేంది
నువ్వు ఎంత చేసినా చూడు క్యాలిక్యులేషన్ ఇట్లా అనేసి పర్ వీక్ మీరు మా అంటే 50,000 పే సంపాదిస్తున్నారు, నేను ఇస్తా 40,000, 20,000, 10,000 నేను తీసుకుంటా అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేశాడు. లీజ్ అగ్రిమెంట్ చేశాడు. ఫస్ట్ 1, 2, 10 థియేటర్లతో స్టార్ట్ అయింది. నిజంగానే సోషల్ సర్వీస్ చేసిరు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ మన ప్రొడ్యూసర్లతో వీళ్ళు కమ్యూనికేట్ చేసి ఆ డబ్బాలని తెచ్చేది వీళ్ళకి ఇచ్చేది. ఇనిషియల్ అట్లనే చేశారు దిల్ రాజు గారు ఇట్లా. ఓకే, దెన్ ఇప్పుడు రాను ఏమైపోయింది అని అంటే లీజ్ అగ్రిమెంట్ 1 yearకి పెట్టేసుకున్నాను. వీళ్ళకి వాళ్ళకి కలవనిస్తలే, వాళ్ళకి వీళ్ళకి కలవనిస్తలే, అది వీళ్ళిద్దరికి తెలియదు. నేను ఇట్లా న్యూ కామర్ ఏదో ఎమోషనల్గా వచ్చాను, ఒక ప్రోడక్ట్ తయారు చేశాను. బట్ ఐ డోంట్ నో హూ ఆర్ గోయింగ్ టు బి ఎగ్జిబిటర్స్. ఎక్కడ ఉండాలి, ఎక్కడ తెలవాలంటే అంతా డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉన్నారు. ఓకే అండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బాహుబలి నడిచేదనుకుందామండి. ప్రసాద్ ల్యాబ్లో, ప్రసాద్ థియేటర్లో ఒక షో చేస్తే అది సిట్టింగ్ కెపాసిటీ 500 అని అనుకుందాం, అండ్ ఆక్యుపెన్సీ 400 వచ్చేదండి. 150 రూపీస్ దాన్ని పెట్టారు అంటే 60,000 ఒక షోకి వస్తుంది కదండి. బాహుబలి అతనికి అమ్మితే ఒకవేళ ఆయనకు మొత్తం ఒక 2,000 థియేటర్లు ఈయన ఓన్ చేసుకున్నాడు అనుకుందాం, ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ కదండి. ఒక్క ప్రసాద్ థియేటర్లోనే క్యాలిక్యులేషన్ చెప్తానండి. ఆక్యుపెన్సీ 400 అవుతే 400 into 150 పెడితే 60,000. 4 shows ఎంత అవుతుందండి ఒక రోజుకి? 2,40,000. 60,000 లాగా 4 shows అంటే 2,40,000. 2,40,000, 50,000 అనుకోండి. 250,000 2,50,000 ఒక్క రోజుకి. వారం రోజులకి ఏమవుతుందండి? 15 లక్షలు, 16 lakhs అవుతుంది. 16 lakhs 1 week అవుతుందండి. కానీ ఈయన కొన్నది ఎంత ఉంటుంది? 20 కోట్లు అని అనుకుందామండి. అవి 1000 థియేటర్లు ఉంటాయి ఆయనకి. ఓకే, ఒక్కొక్క థియేటర్ ఇంతే కెపాసిటీలో ఉన్నది ఆన్ యావరేజ్ అంటే 250 కోట్లు అవుతుంది. ఈయన కొన్నది ఎంత? 20 కోట్లు. వీళ్ళకి ఇచ్చేది ఎంత? ప్రసాద్ ల్యాబ్కి 1 lakh ఇచ్చిండు అనుకుందామండి, 2 lakhs అనుకుందాం. ఇది 1 weekకి 2 lakhs అని అనుకుందాం. కానీ నేను అన్నం చేస్తుంది దీని మీద ఎంత? 16 lakhs అంటే ఇది 14 lakhs అర్నింగ్. ఓకే, ఇట్లా అన్నిట్లను చేసుకుంటే దాదాపు 150 crores వస్తుంది. కానీ ఈయన పెట్టుకున్నది ఎంత? 20 కోట్లు. అంటే ఈయనకి ఎంత లాభం వస్తుంది చూడండి. అన్ని పోగా ఈయనకి దాదాపు 100 కోట్లు మిగులుతాయి. హూ ఈజ్ ఈ టు గెట్ ద మనీ? ఇక్కడ ప్రొడ్యూసర్ కష్టపడతాడు, తిప్పలు పడతాడు, వాడు 3-4 సంవత్సరాలు కష్టపడి అది తీసుకొచ్చి ఆడబెడతాడు. వీడిదేమో కోట్లు ఖర్చు పెట్టేసి థియేటర్ తయారు చేసి నాకు థియేటర్ ఉందని అనుకుంటాడు. ఆయనకు వచ్చేది ఎంత? రెంట్కి ఇస్తాడు. వీడు ఎక్కడి నుంచో వస్తాడు, కింద పడతాడు, ఇక్కడ డబ్బులు తీసుకుంటాడు. ఈజ్ నోవర్ రిలేటెడ్ టు దిస్ బోత్ ద పార్టీస్. నేను వాళ్ళ మీద అజమాయిషి ఏంటి? ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ చేశారు, ఇప్పుడు అజమాయిషి. ఈయన డిసైడ్ చేస్తాడు ఏ సినిమా నేను వేయాలని లేదా అని. ఇప్పుడు మాలాంటి వాళ్ళు పోతే అసలు దేకరు. ఓకే, సో వీళ్ళు సిండికేట్ అవుతారు, రేట్ ఎంత ఇవ్వాలనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు, ఎంత వీక్లీ పేమెంట్. బట్ ఆ టైంలో అండి, ఆ పర్టికులర్ టైంలో అంటే మీరు సినిమాని రిలీజ్ చేసుకోవాలి అనుకున్న టైంలో ఎవరైనా పెద్ద ప్రొడ్యూసర్లని మీట్ అయ్యి వాళ్ళతో ఏదైనా చేదు అనుభవాలు లాంటివి ఉన్నాయా మీకు? అవన్నీ ఏం చేయలేనండి ప్రొడ్యూసర్స్గా. అంటే సి ఐ మేడ్ ఏ ప్రపోజల్ అండ్ మేడ్ ఆల్ ది పీపుల్ టు వాచ్ ది మూవీ ప్రివ్యూ. ఓకే అండి, అన్నీ గివెన్ ఆల్ కండిషన్స్. నా మూవీకి వాళ్ళు ఏదో ఒక రకం చెప్పాలి, నన్ను కిల్ చేయాలి అని అనుకుంటున్నారు, నా మనీ ఖరాబ్ చేయాలి అని అనుకుంటున్నారు, అండ్ దే హ్యావ్ డన్ ఇట్. నౌ ఇప్పుడు కూడా అదే పొజిషన్లో ఉన్నది, వాళ్ళు అదే థింగ్లో ఉన్నది. సో నేను ఈ ప్రాసెస్లో ఎట్లా అనేది యూ హ్యావ్ టు బ్రేక్. ఐ నీడ్ టు బికమ్ ఏ డిస్ట్రిబ్యూటర్ ఆర్ సమ్ సొల్యూషన్ షుడ్ బి దేర్. ఈ దాంట్లో ప్లాట్ఫామ్ ఇప్పుడు బుక్ మై షోలో కూడా ఒక థియేటర్లో ఇంటికాడ నుండి బుక్ చేస్తున్నాం కదా అండి. వై కాంట్ ఇట్ బి డన్ దిస్ వే? ఏ ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిబ్యూటర్ షుడ్ సిట్ ఎట్ హోమ్ అండ్ రన్ ది మూవీ. అదే డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ నేను చేస్తున్నాను అండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డన్, ది ఇంప్లిమెంటేషన్ ఈజ్ డన్. ఏంటిదంటే మీకు 25 years బ్యాక్ ఎలా ఉన్నదో సేమ్ అలాంటి పొజిషన్ అండి. ఈరోజు ఇక్కడ లాట్ ఆఫ్ డొమైన్. ఒక ప్రొడ్యూసరు ఆయన ప్రోడక్ట్ను అమ్ముకోవడానికి అన్ని స్వేచ్ఛలు ఇచ్చామండి. థియేటర్ రిలీజ్ చేయొచ్చు, ఓటీటీ రిలీజ్ చేయొచ్చు, శాటిలైట్ రిలీజ్ చేసుకోవచ్చు, ఆడిషన్స్ అదే మన ఈవెంట్ మేనేజ్మెంట్ తోటి ఆడియో రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆయన బిడ్డింగ్ ప్లాట్ఫామ్ పెట్టేసేసి అందరు బిడ్ చేస్తారు దాంట్లో. ఎంతమంది థియేటర్లు అనేది ఒక ప్రివ్యూ కూడా కావాలంటే యూ కెన్ డూ దట్. ఓకే, సో ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ పెడితే డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఈ విల్ నాట్ బి దేర్ అండ్ వీ కెన్ నాట్ బెగ్ హిమ్. ఇవి నేను చేయకుండా వేరే ఎవడన్నా చేస్తానండి. అండ్ ఆ సిచ్యువేషన్లో వచ్చిన టెక్నాలజీ ఈజ్ నోబడీస్ పర్సనల్ స్టఫ్.
ఈ ఓటీటీ రిలీజ్లు ఇవి ఎలా అనిపిస్తున్నాయండి మీకు? అంటే ఏమన్నా ఈ థియేటర్కి వెళ్ళి చూసే సంప్రదాయం ఏమన్నా అది బ్రేక్ చేస్తుందంటారా ఈ ఓటీటీస్? డే బై డే ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి చేంజ్డ్ అండి. సో చేంజెస్కి అనుగుణంగా ఆ టెక్నాలజీ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు 3 years బ్యాక్ చెన్నంగచ్చాంలో జరిగిన ఒక ప్రాబ్లమ్ని నేను ఇక్కడ బ్రేక్ చేస్తున్న డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ అనేది తీసుకొని వచ్చి, ఇది ఒక్కరి ప్రాబ్లం కాదు, దాదాపు అందరు ప్రొడ్యూసర్ ప్రాబ్లం, అందరు ఎగ్జిబ్యూటర్ ప్రాబ్లం. అండ్ రిజల్ట్ ఇన్నోవేషన్ కమ్స్ ఫ్రమ్ ది ప్రాబ్లం. సేమ్ వే మీకు ఇక థియేటర్లో పోయి చూడాలి అనే అవసరం లేనప్పుడు ఇంట్లోనే హోమ్ థియేటర్లు ఉంటే ఆ ఓటీటీ పెట్టి తీసుకుంటారు. ఏం సంబంధం థింగ్ కదా. సో బట్ అల్టిమేట్లీ ఏ ప్రోడక్ట్ షుడ్ బి సోల్డ్ అండ్ ఇన్నోవేషన్ షుడ్ బి సీన్ అండ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విత్ ఇన్ ద ఫ్యామిలీ అవుతుంది. ఇంతకుముందుకు జాయింట్ ఫ్యామిలీ ఉండే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. సేమ్ వే ఎంటర్టైన్మెంట్ అనేది ఒక థియేటర్లో జరిగేది ఇప్పుడు ఇంట్లో కూడా చేసుకుంటున్నారు విత్ ఇన్ ఫ్యామిలీ. అండ్ కమింగ్ టు రామ్ గోపాల్ వర్మ గారు, అసలు ఈ బయోపిక్స్ గురించి మాట్లాడుకునే ముందు రామ్ గోపాల్ వర్మ గారి మీద మురళీ గారుకున్న ఒపీనియన్ ఏంటి? రామ్ గోపాల్ వర్మ గారు ఒక లెజెండ్ అండి. ఈజ్ ఎ ట్రెండ్ సెటర్, ఓకే, రేషనల్ లాజికల్ ఫర్మ్ థింకర్, ఓకే. సో హీ నోస్ హౌ టు లీవ్ హిజ్ లైఫ్. సో ఆ క్లారిటీ ఆయనకు ఉన్నది. సో సేమ్ టైమ్ he respect others as same as what he is doing for him. అంటే వేరే వాళ్ళకి స్వేచ్ఛ కూడా వాళ్ళ స్వేచ్ఛకు అనుగుణంగా ఆయన ఉంటాడు. అంటే వాళ్ళకి ఇవ్వాలని కాదు, వాడు ఏమైనా థింక్ చేయొచ్చు, వాడు ఎట్లా ఉంటాడు, నాకేంటి అని అంటాడు. నాది నేను చూసుకుంటా అనేది ఇలా డ్రైవ్ చేయాలి, ఇలా ఇది చేయాలి అని అనుకో. వేరే వాళ్ళ జీవితం ఈయన జీవించలేడు, వేరే జీవితం జీవించే హక్కు ఉన్నది కాబట్టి ఆయన వదిలేసేస్తాడు. ఓకే, ఇప్పుడు వర్మ గారిని మీట్ అవ్వకముందు అంటే జనరల్గా ఒక పబ్లిక్ సెలబ్రిటీస్ మీద, ఒక పబ్లిక్ ఫిగర్ మీద మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళని పర్సనల్గా మీట్ అయిన తర్వాత ఆ ఒపీనియన్ కొంచెం ఇంకా గుడ్గా చేంజ్ అవ్వటమో లేదా బ్యాడ్గా చేంజ్ అవ్వటం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అలా మీకు వర్మ గారిని కలవక ముందు ఆయన మీద ఉన్న అభిప్రాయానికి, కలిసిన తర్వాత వచ్చిన అభిప్రాయానికి ఏమన్నా మార్పులు ఉన్నాయో? యాక్చువల్గా ఒక ఎజెండా పెట్టుకొని పోలేనండి. ఒక్క పాయింట్ ఏది ఉండేనంటే, నేను తీసే మూవీస్ అన్నీ ఈ విధంగా ఉండేటండి, మెసేజ్ ఓరియంటెడ్ అండ్ కాన్స్టిట్యూషన్ బేస్డ్. సో నేను ఒక సబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంది ఏంటి అని అంటే, ఈ వాజ్ బెస్ట్ యాప్ట్. ఆ మూవీ పేరేంటి మిస్టర్ ఆర్జీవి, నాట్ ఎ బయోపిక్ ఆఫ్ హిమ్. సో స్క్రిప్ట్ రాశాను, రెడీ అయిపోయింది, అన్నీ అయిపోయినది. సో నేను యాంకర్ గారు ఉన్నారు కదా స్వప్న, సో ఐ నో హర్. సో తను కాల్ చేసి నేను ఆఫర్ ఇచ్చాను, నేను ఈ మూవీకి రామ్ గోపాల్ వర్మ గారి కంటే మీకు ఆయన గురించి ఎక్కువ తెలుసు, యు ఆర్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఐ వాంట్ ఏ ఉమెన్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ అవర్ తెలుగు కమ్యూనిటీ యాజ్ ఎ డైరెక్టర్. సో ఎర్లియర్ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాజ్ ఎ ఉమెన్. ఓకే, ఈ మూవీలో నేను మీకు ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నా, మీరు ఈ మూవీ చేసి పెడతారా అని చెప్పి అడిగాను. నేను స్టోరీ చెప్పాను, తను బాగా లైక్ చేసేది. సో ఆఫ్టర్వర్డ్స్ షీ వాజ్ లిటిల్ నర్వస్, షీ ఈజ్ నాట్ ఫాలోయింగ్. సో నేను తను ఫాలోఅప్ చదువుతుంటే షీ ఈజ్ నాట్ రెస్పాండింగ్. ఇట్లు అమ్మ మూవీ టైంలో రేవతి గారికి నాకున్న పరిచయంతో ఒకసారి ఆర్జీవి గారు కాల్ చేసినప్పుడు తను నాతో మాట్లాడించింది. సో మా ప్రొడ్యూసర్ అని చెప్పి ఇంట్రడక్షన్ ఇచ్చేది. సో మాట్లాడినాక తర్వాత అది రిమెంబర్ ఉంటుందేమో అని చెప్పేసి నేను ఆయనకు మెసేజ్ పెట్టాను, సరే ఫలానా నేను మూవీ చేస్తాను, నేను మీకు కథ వినిపించాలని అనుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ పెడితే, మీరు స్వప్నతో మాట్లాడారా అని చెప్పాను. ఎస్. సో ఓకే రండి మాట్లాడదామని. సో ఆ మూవీని ఎందుకు చేస్తున్నావు అని అంటే, మీ మేనరిజం, ఫిలిం ఇమేజ్, సోషల్ ఇమేజ్ బేసిస్లో నేను మీ రేషనల్ థింకింగ్ అండ్ లాజికల్ థింకింగ్ తోటి ఒక స్క్రిప్ట్ రెడీ చేశాను. సబ్జెక్ట్ అన్నీ నాయి, ఒక 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, బట్ ఈజ్ మేనరిజం తోటి. సో నేను నా సర్ప్రైజింగ్ ఏంటంటే, ఆయనకు నేను మూవీ ఆఫర్ ఇచ్చి ఆయన యాక్టింగ్ చేయాలి అని అన్న ఆఫర్ నా మైండ్లో లేదు. డూబుని పెట్టో లేకపోతే అలాంటి క్యారెక్టర్ పెట్టి చేయాలని అనుకున్నాను నేను. బట్ మేము డిస్కషన్ పెరుగుతూ పోతుంటే హీ యాక్సెప్టెడ్ టు యాక్ట్ ఇన్ అవర్ మూవీ. దట్ వాజ్ అ సర్ప్రైజ్ థింగ్. అండ్ మిస్టర్ ఆర్జీవి అని పేరు పెట్టాము. అంతకుముందు కొద్దిగా వేరే సబ్జెక్ట్ ఉండే, బట్ ఆయనకు చెప్పేసిన తర్వాత ఈ లైక్ ఇట్, గో ఫర్ ఇట్ అని. అంటే మీరు అన్నది అంటే ఒక స్టార్డమ్ ఉన్న ఒక పర్సనాలిటీ
ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సంబంధం పెట్టుకోవాలి అంటే కొంత ఇబ్బందే స్టార్టింగ్. బట్ నాకున్న క్యారెక్టర్ ఏంటంటే నేను ఎక్స్ప్రెస్ చేస్తాను కానీ వాళ్ళలో పోయి నేను ఉండలేను. ఓకే, నాకు నచ్చకపోతే ఎంత పెద్దవాళ్ళైనా వదిలేసిపోతా, పెద్దవాళ్ళు ఏమో వెళ్ళిపోతా అంట, అంత సింపుల్. ఇంచుమించు మీది కూడా ఆర్జీవి గారి టైప్ ఆఫ్ మెంటాలిటీ అట్లా అని చెప్పలేను, బట్ దిస్ హౌ ఐ బీన్ లివింగ్. ఆయన ఎప్పుడు పరిచయాలు లేవు, ఇప్పుడు కంపేర్ చేస్తే ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది. ఈవెన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అన్నది, నాకు 95% సేమ్ ఉంటాయి మురళి, ఫ్యూచర్స్ థాట్స్ అయినా, లాజికల్ థింకింగ్ అయినా, రేషనల్ థాట్స్ అయినా అన్నీ ఉంటాయి, బట్ 5% డిఫరెంట్ ఉంటుంది అన్న. ఏంటి సార్ అవన్నీ అంటే, నువ్వేం ఫ్యామిలీ మ్యాన్, నేనేం ఫ్యామిలీ మ్యాన్ కాదని అన్నాడు. ఓకే, 3 parts లాగా ప్లానింగ్ అదంతా ఎప్పుడు వచ్చిందండి? అంటే ఇట్లా బయోపిక్ని 3 parts లాగా పెడదామని చెప్పి నేను మిస్టర్ ఆర్జీవి స్క్రిప్ట్ చెప్పాక సో తను బయోపిక్ చేద్దాము అని అన్నాడు. అరే ఇట్స్ ఎ గుడ్ ఆఫర్, సో వై కాంట్ వీ డూ. ఇట్స్ ఎ లెజెండ్ కదండి, ఒక ట్రెండ్ సెట్టర్ అనేది ఆయనకు బ్రాండ్. మీరైతే ఒక సినిమాలానే రూపొందిద్దాం అని చెప్పి అనుకున్నారు. మిస్టర్ ఆర్జీవి అనేది ఒక సినిమాగా అది స్టిల్ గోయింగ్ ఆన్ అండ్ హి ఈస్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ దట్. బట్ బయోపిక్ అనేది కలిసిన తర్వాత వచ్చిన ఒక థాట్. సో ఆ థాట్లో ఆయన జర్నీ ఒకసారి అనలైజ్ చేసి ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి అది అంటే ఒక గట్సీ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఈ వాజ్ ఎక్స్పెరిమెంటింగ్ అండి. అండ్ ఎక్కడ ఏ సపోర్ట్ లేదు, ఏ డిస్ట్రిబ్యూటర్లు కూడా సపోర్ట్ లేదు, ఏ ప్రొడ్యూసర్ సపోర్ట్ లేదు. అండ్ హీ ఎగ్జిక్యూట్ వాట్ ఎవర్ హీ థింక్స్ ఈజ్ రైట్. ఓకే, అండ్ చేసిన వాడు మళ్ళీ చేస్తాడా లేదని గ్యారెంటీ లేదు, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. ఆయనకు ఒక థాట్ ఏంటి అని అంటే ఈ డజంట్ చీట్, ఈ బిహేవ్ ఫర్ హిమ్సెల్ఫ్. దీంట్లో బై ప్రోడక్ట్ ఒకరిని ఇన్సల్ట్ చేయాలి, ఒకరిని కించపరచాలి, ఒకరిని ఖరాబ్ చేయాలి, అవి ఏమి ఉండేవి. అది దట్ ఈస్ హౌ ఈ లీవ్స్. అండ్ వేరే బెనిఫిట్ అయితే లెట్ హిమ్ బెనిఫిట్ అని అంటాడు. సో అలా ఉన్న ఒక నేచర్ని మనం శివ చిన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తోటి శివాని తీసి ఒక ట్రెండ్ సెట్టింగ్ చేసి ఈవెన్ టిల్ టుడే ఆయన మెథడ్స్ కొంతమంది వాడుతూ ఉంటారు, కాపీ చేస్తూ ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో హంగామా సృష్టించాడు. అక్కడి నుంచి పోయి బాలీవుడ్లో దావుద్ వాళ్ళతో చేయటం ఏంటండి, సర్కార్ మూవీ బాలతకర గారితో చేయటం ఏంది, పెద్ద పెద్ద స్టార్ డామ్తో చేయటం ఏంది. తెలుగు నుంచి పోయిన వాళ్ళు కొంత అప్రిషియేట్ చేయాలండి. ఎవరు చేశారు అంతగానో? ఎవరున్నారు? రామ్ గోపాల్ వర్మ లాగా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా కదా? ఎందుకు ఎస్ఎస్ రాజమౌళి కానీ ఇంకెవరన్నా కానీ. ఇప్పుడు మీరన్నట్టే అంత అభిమానంతో ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా ఇప్పుడు అరే అసలు వర్మ గారు ఏం సినిమాలు తీశారు శివ దగ్గర నుంచి, మీరు అన్నట్టు బాలీవుడ్లో అసలు సర్కార్ కావచ్చు, రంగీలా కావచ్చు, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన వర్మ గారు ఇప్పుడు ఎందుకు ఇంత కింద పడిపోయారు, ఇప్పుడు ఎందుకు ఇంత పతనంలో ఉన్నారు, ఇలాంటి సినిమాలు ఎందుకు ఆయన తీస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. దాని మీద మీ కమెంట్ ఏంటి? నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు బిఫోర్ కాన్స్టిట్యూషన్ ఒక అమ్మాయిని రేప్ చేస్తే సనాతన ధర్మం చెప్తుంది తప్పు కాదు. ఓకే, 1970లో వచ్చేస్తే అదే పర్సన్ అదే క్రైమ్ చేస్తే 2 years పనిష్మెంట్ ఇచ్చి, ఓకే, అదే పర్సన్ అదే క్రైమ్ చేస్తే 1990లో 5 years పనిష్మెంట్ ఇచ్చి. ఓకే, సో అండ్ 2015 వచ్చే వరకు నిర్భయ యాక్ట్ వచ్చింది, అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ క్యాపిటల్ పనిష్మెంట్. వర్స్ట్ కేసులు ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఆ క్రైమ్ చేస్తాడో అదే అమ్మాయిని షూట్ చేయొచ్చు. ఇలా చేంజెస్ అవుతూ పోతుంది, అప్గ్రేడేషన్ అవుతూ ఉంటుంది. కరెక్ట్, మీరు చెప్పింది 100% కరెక్ట్. అప్గ్రేడేషన్ అవుతుంది, బట్ ఇక్కడ డిగ్రేడేషన్ అవుతుంది అంటున్నారు కదా వర్మ గారి విషయం. ఆయన అట్లే ఉన్నాడు, మనం అప్గ్రేడ్ అయినాము, అందుకనే సబ్ స్టాండర్డ్ కనబడుతుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. మనం అప్గ్రేడ్ అయినాము, అప్గ్రేడ్ తగ్గట్టు ఆయన మూవ్ కావాలి. మూవ్ అవుతలేడు అని మనం అనుకుంటాం, మనం చాలా ఓవర్ అప్గ్రేడ్ అయిన విషయం అయింది. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సీ దట్. నేను ఆయనతో క్లోజ్గా పనిచేసాను కదా. హీ హ్యాస్ ఎ కెపాసిటీ ఆఫ్ మేకింగ్ మూవీ సైమల్టేనియస్లీ 10 movies. I don't think any creative director who has that capability, and he is doing it. It's not that he is not involving that. He is doing that. I know. I am close every day. We speak at least 1 hour and different subjects. ఎప్పుడు ఏం క్లాషెస్ రాలేదా అండి ఆర్జీవి గారితో? క్లాష్ ఎప్పుడు వస్తుందండి? నాకు ఒక ఏముండి ఆయనతో కమ్యూనికేట్ చేస్తే అది ఆయన ఏముండి అది 2 మ్యాచ్ కాకపోతే క్లాష్ వస్తుంది. ఇఫ్ హీ గివ్స్ సమ్ ఆఫర్, మురళి టేక్ ఓవర్ దిస్ థింగ్, నేను చూస్తాను, ఎస్ వాట్ ఈస్ 1 2 3 4 నో అని అంట. నో ఎందుకనో అని చెప్పి ఆయన నా మీద ఏదైనా రుద్దితే దట్ ఈజ్ ఫూలిష్నెస్. ఓకే, బట్ నన్ను కన్విన్స్ ఎంత చేయగలుగుతాడు అని అంటే నేను కన్విన్స్ కావాలి ఫస్ట్.
సేమ్ వే నేను కూడా ఆయన నాకు సంబంధించిన ఏమైనా చెప్పాలి అని అంటే ఆయన కన్విన్స్ కాదు కదా, థాట్స్ కెన్ బి షేర్డ్. ఇఫ్ ఈ అప్రిషియేట్ నాట్ అనేది ఇట్ ఈస్ ఈజ్ కప్ ఆఫ్ టీ. నాది నేను అప్రిషియేట్ కావాలనేది రూల్ ఆయన డిసైడ్ చేస్తాను. నేను అదే అంటున్నా అండి, ఎదుటి వాళ్ళని గౌరవించటం, వాళ్ళను రుద్దటం, ఆయన ఆలోచన రుద్దటం అనేది జరగదు. ఒకవేళ అది జరుగుతుంది అంటే క్లాష్ వస్తుంది, ఉండరు అక్కడ, ఆయన ఉండడు, వాళ్ళు ఉండరు. అండ్ ఆర్జీవి గారు చాలా ఎక్కువ రోజులు ఎవరితోనూ అంత పని చేయరు, ఎక్కువ డేస్ అన్నది. అంటే మీతో ఎలా సింక్ కుదిరిందంటారు? అంటే ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ప్లానింగ్లో ఉన్నాయి కదా. అజయ్ గారితో నాకు 4 ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు బయోపిక్ 1, 2, 3 5 ప్రాజెక్టులు. మళ్ళీ అర్ణవ్ ఒక మూవీ చేస్తున్నాం, నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఆయన స్క్రిప్ట్ రైటర్ దానికి అండ్ క్రియేటివ్ డైరెక్టర్. ఇంకొక మూవీ కూడా ఇందాక చెప్పారు కదా మీరు అనుకున్నది ఫస్ట్, మిస్టర్ ఆర్జీవి. యాజ్ ఎ ఆర్టిస్ట్ ఈజ్ వర్కింగ్ ఆన్ దట్. ఈజ్ నాట్ డైరెక్టింగ్ ఎనీథింగ్. యాజ్ ఎ ఆర్టిస్ట్ ఈజ్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్, ఫుల్ ఫ్లెజ్డ్ హీరో ఇన్ దట్ మూవీ, మిస్టర్ ఆర్జీవి. ఇన్ని ప్రాజెక్ట్స్ ఆయనతో చేస్తున్నాను. అదే అంటున్నాను, ఆయన ఎవరితోనూ ఇంత ఎక్కువ కాలం ట్రావెల్ చేయరు మామూలుగా. అంటే ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ అండి, నో హిడెన్ థింగ్, నో ఇంటర్ప్రిటేషన్, నో మిస్ఇంటర్ప్రిటేషన్. నాకైనా అంతా ఆయన, నేను ఫస్ట్ కూడా ఆయనతో కలిసినప్పుడు కూర్చొని మాట్లాడింది, ఐ స్టాప్ ఎర్నింగ్ సార్, ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ మేకింగ్ మనీ, ఫర్ మేకింగ్ మనీ, మనీ విల్ మేక్ మనీ ఫర్ మీ అని అంట. అదేంటి అంటే నాకు అవసరం లేదు సార్, నా పిల్లలకి నేను జీతగాని కాదు, ఎంత చేసినా అని అంతే కదా కదా. సో నా ఒక సాటిస్ఫాక్షన్ కొరకు దిస్ అవుట్ ది టార్గెట్ ఈజ్ ఫైన్ ఓవర్. నేను నా లైఫ్ నేను జీవించాలి కదా, ఐఎమ్ నాట్ ఫర్ దీస్ పీపుల్. ఇవన్నీ చేసే సొసైటీకి ఫిలిం మేకింగ్ ఏవైనా ఇట్స్ నాట్ ఏ సోషల్ సర్వీస్, ఐఎమ్ లివింగ్ మై లైఫ్. దాంట్లో బై ప్రోడక్ట్ బెనిఫిట్ అయితే ఫైన్. ఆయనతో మాట్లాడేటప్పుడు కావచ్చు, అంటే మీరు ఇప్పటికే చాలాసార్లు కలిసి ఉంటారు, ఇప్పుడు కూడా చెప్పారు ఆల్మోస్ట్ వాళ్ళు రోజు మీట్ అవుతూ ఉంటానని చెప్పి. ఏదైనా ఒక సందర్భంలో ఇందుకు కదా హీ ఈజ్ ఆర్జీవి, దట్స్ వై హీ ఈజ్ ఆర్జీవి అని అనిపించిన పాయింట్ ఏదన్నా ఉందా మీకు? ఆర్జీవి ఈజ్ ఇన్నోవేషన్. ఒక బ్రాండ్ పెట్టుకోవచ్చు, ఇన్నోవేషన్, ట్రెండ్ సెట్టర్. సెకండ్, వెరీ లాజికల్ రేషనల్ థింకర్ అండి. థర్డ్, హీ విల్ లెట్ అదర్ పీపుల్ టు లివ్. అంటే వేరే వాళ్ళని వాళ్ళ బతుకునిస్తారు, పోయి పోక్ చేయడు. ఆయన ఇష్టాలను రుద్దాడు, అంత సింపుల్. అయితే ఇక ఆయనకి ఇష్టాలు ఏవైతే ఉన్నాయో బోల్డ్గా చెప్తాడు. వేరే వాడు నచ్చుతాడో లేదా, నాకు నచ్చలేదు అనుకో, సింపుల్ స్టాప్ సార్, ఐ డోంట్ లైక్ దట్, అంతే. మీకు నచ్చని విషయం ఏదన్నా కనిపించిందా ఆర్జీవి గారిలో? ఇప్పుడు నేను ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తా, ఆయన ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడు. కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చాయి కదా. సో అప్పుడు నేను సింపుల్గా చెప్పేస్తాను, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఇట్స్ మై టైం. హీ విల్ టెల్, ఇఫ్ ఐ డోంట్ గివ్ రెస్పాన్స్ 1, 2, 3, he will not respond, he will not pour more ideas on it, right? ఓకే. ఇప్పుడు గాంధీజీ గారి బయోపిక్కే ఒక పార్ట్లో చేశారు, ఆర్జీవి గారి బయోపిక్ మాత్రం 3 పార్ట్లు అవసరం అంటారా? గాంధీజీ అండ్ ఆర్జీ గారు సేమ్ కాదండి, సింపుల్ అని అనేది. అంత గొప్ప వ్యక్తి బయోపిక్ ఒక పార్ట్లో చేసినప్పుడు ఈయన బయోపిక్ 3 పార్ట్లు అవసరమా? అంటే వాళ్ళు ఎవరైతే గాంధీ మూవీ తీసిన వాళ్ళకి అంతే చెప్పాలని అనుకున్నారు, నేను ఇంకా కొద్దిగా మైన్యూట్ లెవెల్ చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ట్రెండ్ అనేది అలా ఉంది. ఇప్పుడు గాంధీ సినిమా తీస్తే ఎవరు చూస్తారు? విల్ వాచ్. అండ్ ఈయన సినిమా తీస్తే పీపుల్ విల్ వాచ్. అండ్ స్టూడెంట్ లైఫ్ కానీ, లేకపోతే మాస్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ, అండ్ ఫైట్స్ కానీ, అవన్నీ కొద్దిగా ఇన్నోవేషన్, ఈ జనరేషన్ ఫిట్ అయ్యేటి. ఆర్జీవి గారు అనగానే వెంబడే 20 సెంటెన్స్ చెప్పగలుగుతారు మీరు. ఆయన ఇట్లా, ఆయన ఇట్లా, ఆయన ఇట్లా, ఇది ద్వేషం ఉంటుంది, లేకపోతే ప్రేమ ఉంటుంది, అరే రేషనల్ థింకర్ అని అంటాం, పలానా సబ్జెక్ట్ బాగా చెప్తారు, అమ్మాయిలు అంటే చాలా చేయలకు అని, ఇలా అని కొన్ని పాయింట్స్ వచ్చేస్తాయి. మరి దాని గురించి ఎంతమంది చెప్తారు? ఏం చెప్తారు? బుక్లో చెప్తాయి అంతే. బట్ ఈ ట్రెండ్ వాళ్ళకి ఈయన ఫిట్ అవుతాడు. సో అది మీరు ఎప్పుడు కూడా గాంధీజీకి అండ్ ఆర్జీవి గారికి కంపేర్ చేయడం అనేది రాంగ్ క్వశ్చన్ అది. సో వీ కెనాట్ కంపేర్ విత్ సచ్ స్టార్వర్ట్ ఆఫ్ అవర్ మన భారత జాతీయ పిత గాంధీ గారిని మరి ఆర్జీవి గారిని కంపేర్ చేయడమే రాదు. ఓకే. అంటే ఈ 3 బయోపిక్స్ ఏంటండి, ఎలా ఉండబోతున్నాయి క్లుప్తంగా? ఈ 3 పార్ట్స్ ఫస్ట్ అప్ టు శివ వరకు ఆయన మేనరిజం, ఆయన థాట్స్, ఆయన బిహేవియర్ యాజ్ ఎ స్టూడెంట్ అండ్ యాజ్ లైఫ్ గోల్లో ఏంటి, ఆయన యొక్క మేనరిజంని, ఆయన యొక్క థాట్స్ని మంచిగా స్టూడెంట్ లెవెల్లో ఎక్స్ప్లోర్ చేసామండి.
ఎంత బోల్డ్గా ఉండేది, అంటే ఓ ఫ్యాక్షనిస్ట్ వేలో ఫైటింగ్ లాగా అట్లాంటివి మంచిగా ఉంటాయి, చాలా డ్రామాటిక్ అది. దెన్ ఫిలిం డొమైన్లో వచ్చేవారు శివ నుంచి లాస్ట్ మూవీ ఏదైతే అబ్ తక్ చెప్పని వరకు రంగీలా, సర్కార్, సత్య, డి కంపెనీ, అన్ని కంపెనీ ఇలాంటి మూవీస్ అన్నిటిలో ఆయన సక్సెస్ ఎలా ఉండే, ఆయన ఇన్నోవేషన్ ఎలా ఉండే, ఎంత పెద్ద వాళ్ళకైనా వాళ్ళకి కూర్చోబెట్టి డైలాగ్ చెప్పేవాళ్ళు, తెలుగు పర్సన్, హిందీ, ఇంగ్లీష్ డైలాగ్స్ అవన్నీ అలా హౌ హీ మేనేజ్డ్ ఇట్. ఆయన అన్ని సక్సెస్ఫుల్ మూవీస్ ఎలా చేశాడు. దెన్ థర్డ్ పార్ట్లో వచ్చేసేసి ఇండియా మన తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చి అన్ని అటర్ ఫ్లాప్ మూవీస్ ఎలా చేశాడు. రీజన్ ఏంటి, రీజన్ ఫర్ మేకింగ్ అటర్ ఫ్లాప్ మూవీస్ వాట్ యూ సజెస్ట్ టోల్డ్. అండ్ రామిజంలో ఆయన యొక్క చాయిస్ ఏంటి, అసలు మేనరిజం, ఒక రేషనల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, అసలు నిజ జీవితంలో ఆ పాయింట్స్ అని ఎంత బాగుంటాయి, అవి ఎట్లా మిస్ అయిపోయినాము అనే పాయింట్ని దాంట్లో ఎక్స్ప్లోర్ చేస్తాం థర్డ్ పార్ట్. ఓకే. అండ్ వర్మ గారు ఎంచుకున్న సబ్జెక్టులన్నీ డెఫినెట్లీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్సే ఆయన సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, ఓన్లీ ఫర్ పబ్లిసిటీ. అది ఆయన కూడా చాలా సందర్భాల్లో ఒప్పుకుంటూ ఉంటారు, ఎస్ ఐ నీడ్ పబ్లిసిటీ, అందుకే నేను కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ చేస్తాను అని చెప్పి. మీ ఒపీనియన్ ఏంటండి దీని మీద? ఇప్పుడు బర్నింగ్ సబ్జెక్ట్ని కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవడం అనేది ఆయన మ్యానిపులేట్ చేసి నేను కంట్రవర్ట్ చేస్తున్నట్టు అబద్ధం. హూ ఈజ్ ఈ టు డూ దాట్? నేను ఇప్పుడే చెప్పాను, హీ కెనాట్ యాక్ట్ ఫర్ అదర్స్, హీ కెనాట్ ఫోర్స్ అదర్స్ ఈజ్ ఐడియాస్. బట్ ఒక వీరప్పన్ అనేది ఆల్రెడీ ఈజ్ ఎ కాంట్రవర్షియల్ పర్సన్. ఓకే, ఒక దిశ అనేది ఈజ్ ఆల్రెడీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, ఈజ్ గోయింగ్ అండ్ లీనింగ్ ఆన్ ఇట్. ఓకే, సో ఆయన ఎట్లా ఆయన డైరెక్షన్లో పోతున్నాడు అనే పాయింట్ని ప్రతి వాళ్ళకి ఆసక్తిగా ఉంటుంది. ఈయనకి ఇచ్చిన మేనరిజం తోటి అది కాంట్రవర్సీ కన్వర్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ కాంట్రవర్సీ. ఇప్పుడు ఏ సినిమా అయినా చూడండి, ఏ సినిమా అయినా చెప్పండి మీరు, అన్ని సినిమాల్లో అన్ని సబ్జెక్టులు అవి కాంట్రవర్షియల్ ఎగ్జిస్టెడ్ ఆర్ కాంట్రవర్షియల్ పర్సనే. వీరప్పన్ కాంట్రవర్షియల్ పర్సన్, శశికళ ఉంది కాంట్రవర్షియల్ పర్సన్. ఓకే, అండ్ దిశ అనేది కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, మర్డర్ అనేది కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. సో ఇది అన్ని కాంట్రవర్షియల్ ఆల్రెడీ ఒక ఊపు నూపేసింది. ఈయన పోయి చేసేది ఇంకా కొత్త కాంట్రవర్సీ ఏముంటుంది? నథింగ్ ఇన్నోవేషన్ దేర్, ఈజ్ లీనింగ్ ఆన్ ఇట్. అలాంటి సబ్జెక్ట్స్ని టచ్ చేయడమే కాంట్రవర్సీ కదా ఆయన చేసేది అలాంటిది. అదే నేను అంటున్నా, ఇప్పుడు రక్త చరిత్రలో లైవ్గా ఉన్న ఫ్యాక్షనిస్టుల మీద సీన్ తీయటం ఇంత గడ్సి థింగ్ అండి. మళ్ళా బ్యాలెన్స్గా తీయాలి. ఇప్పుడు ఎవరి వైపు తీసినా ఉండడు, అర్థమైందండి. అండ్ హౌ హీ మేనేజెస్ దాట్ అట్లా. సో కాంట్రవర్షియల్ థింగ్స్ని ఆర్ కాంట్రవర్షియల్ పర్సన్స్ని ఎంచుకుంటాడు. ఆ సబ్జెక్టు అది డెఫినెట్గా కాంట్రవర్సీ అవుతాయి. సో నథింగ్, మీరు చేసినది కాంట్రవర్సీ. సో మురళి గారు వర్మ గారికి సంబంధించి ఏదన్నా ఒక నెగిటివ్ విషయం చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఈజ్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి, సోషల్ ఎలిమెంట్ కాదు. ఇప్పుడు ఆయన ధోరణి ఆయన ఉంటాను అని అంటే ఒక సొసైటీలో ఉంటే సొసైటీ అనుగుణంగా ఉండటం అనేది మనకు నేర్పించిన వ్యవస్థ. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రూల్స్ పెట్టేది, అండర్ కాన్స్టిట్యూషన్లో బతకాలి. లేదు నా ఇష్టంలో నేను ఉంటానంటే నడవదు కదండి. ఇప్పుడు ఈ లైక్స్ వితౌట్ షర్ట్ తోటి తిరగాలనుకుంటాడు అనుకుందామండి, ఎక్కడ పోయినా అట్లే పోయాడు అనుకున్నా, హౌ ఆక్వర్డ్ ఇట్ లుక్స్, మెన్ లైక్ ఆఫ్టర్ సమ్ టైమ్ మెన్ లైక్ ఇట్. బట్ అలా ఆయన ఇష్టం ఉన్నట్టు బతుకుతాము అని అనుకునే ఒక ఆలోచన ఉంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు హీ డజంట్ కేర్. ఓకేనా? సో నా ఇష్టానికి నేనేమో చేస్తాను, మీరు చూసేది చూడకండి, నేను ఫ్లాప్ సినిమాలే తీస్తా, చూసేది మీరు, మీ కర్మ అది, నేనేం చేస్తా అని అంటాడు. జిఎస్టీ సినిమా తీసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు అందరూ అన్నారు. మీరు చూస్తే చూడండి, నా ఇష్టం నేను పెడతా, చూసే వాళ్ళే చూస్తారు. ఇప్పుడు ఆర్జీవి గారు అంటే ఆల్మోస్ట్ లైక్ ఓపెన్ బుక్, అంటే ఆయన ఎలా మాట్లాడతారు, ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క విషయం మీద ఆయన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. అంటే ఒక ఓపెన్ బుక్గా ఉన్న ఒక వ్యక్తి బయోపిక్ మీద జనాలకి ఇంట్రెస్ట్ ఎలా కలుగజేస్తారు? అంటే ఇప్పుడు ఏం చెప్తే ఆయన గురించి మాకు అన్నీ తెలుసు, ఆయన ఎలా ఉంటాడో ఏంటి, ఆయన గురించి జర్నీ అంతా కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. తెలిసిన దాని మీద ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? లాస్ట్ క్వశ్చన్లో మీకు నచ్చని పాయింట్ ఏంది అని అంటే, ఈజ్ నాట్ ఏ సోషల్ ఎలిమెంట్. అంటే వేరే ఒక సొసైటీ ఫామ్ చేసిన వ్యవస్థలో ఉండలేడు. దట్ ఈస్ అ డిస్కంఫర్ట్ ఫర్ హిమ్. అందులో ఆడ్ మ్యాన్ అవుట్ అన్నట్టు. అది మీకు ఆన్సర్ ఇచ్చేది. ఇప్పుడు ఆయన మీద ఎలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే ప్రతి అంశం ఇంట్రెస్టింగ్ అండి. ఒక సన్నివేశం విత్ ఉర్మిళ మేడం తోటి
ఇలా ఉంది అని అంటే ఆమెతోటి జరిగే ఒక జర్నీ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఉండదా అండి తెలుసుకోవడానికి? శ్రీదేవి గారితో ఆయనకున్న ఎపిసోడ్ ఏంటిది అని తెలుసుకోవడానికి ఉండదా? ఒక చిన్న పర్సన్, ఒక స్టార్ ఆర్టిస్ట్ తోటి ఒక ఫ్రెండ్షిప్ కానీ, ఒక లవ్ అఫేర్ కానీ అనేది ఉంది అని ఒక పాయింట్లో పెడితే, ఒక టీజర్లో వస్తే, గాంధీ గారి సినిమా టీజర్ పెట్టండి, ఇది పెట్టండి, ఏదానికి పోతారో చూడండి. ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ఆన్ దిస్ అండ్ అదర్ స్టఫ్, బట్ పీపుల్ లుక్ ఎట్ దిస్ కైండ్ ఆఫ్ ఫన్. మూవీ పోవడానికి ఏంటండి, మెసేజ్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ, ఎంటర్టైన్మెంట్ పోయే వాళ్ళు చాలా ఎక్కువ. ఓకే. అండ్ ఇట్లో అమ్మ మూవీ మీరు రేవతి గారితో చేశారు, అది అవార్డుల కోసమే చేశారని చెప్పి విన్నాం, అది ఎంతవరకు నిజం? అండ్ అలానే మూవీ ఎలా వచ్చిందండి? అది అన్నీ రాంగ్ అండి. ఏదన్నా ఒక దాని కొరకే చేస్తానంటే అది ఎలర్జీ, ఐ గెట్ ఎలర్జీ అంటే అదంతా అబద్ధము. బై ప్రోడక్ట్ ఎన్నో ఉంటాయండి. ఒక మిషన్ ఒకటి ఉంటుంది. ఆ మిషన్ అనేది నేను యాక్చువల్గా ఇట్లు అమ్మ మూవీ తీయడానికి కారణము ఉమెన్ ఇన్ పాలిటిక్స్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ని నేను ఒక రైటర్కి ఇవ్వాలి. దేవి యొక్క ఉన్నది కదా సోషల్ యాక్టివిస్ట్, తనకు చెప్పాను ఇట్లా, ఐ నీడ్ హర్ సపోర్ట్ హౌ పాలిటిక్స్ ప్లేస్ ఫర్ ఉమెన్ ఇన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ టైం అనేది. సో దానికి మన ఉమామహేశ్వర గారు డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ అయిన లెజెండ్, అండ్ అంకురం డైరెక్టర్, సేమ్ బ్యాచ్ వాళ్ళు. సో తను పరిచయం చేయించారు, మా ఇంటికి వచ్చారు, నేను కథ చెప్పాను, దిస్ మై రిక్వైర్మెంట్. 3-4 సెషన్స్ అయిపోయినాయి. బట్ తర్వాత ఆయన ఏమన్నాడంటే మ్యాచింగ్ జరగటం, వాళ్ళంతా 25 years బ్యాక్ లెజెండ్స్, ఇప్పుడు కాదు. సో ఆయన ఒక కథ తీసుకొచ్చి చెప్పాడు అన్నట్టు, అది బాగా నచ్చింది. సో దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉమెన్ పెట్టాను, దుర్గా అడ్వకేట్ ఆమె. సో అది బాగా నచ్చడం వల్ల వీళ్ళు ఏం చేశారు, లెజెండ్స్ అందరికి ఒక దగ్గర కలిసి లెట్ us మేక్ దిస్ మూవీ సక్సెస్ఫుల్. అందరు వీళ్ళని అవుట్డేటెడ్గా చిత్రీకరించి పెట్టారు. వీళ్ళని పనికిరాదు, వీళ్ళు క్రియేటివ్ పనికిరాదని. ఈ మూవీ చూడండి, క్రియేటివిటీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరు లేదని చెప్పగలుగుతారు. వీళ్ళకి మూవీ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలే. దే వర్ లైయింగ్ దేర్ సిన్స్ లాస్ట్ 25 years. ఓకే. అండ్ రేవతి గారు అండ్ మధు అంబట్ గారు 500 movies చేశారండి డిఓపిగా. రేవతి గారు ఈజ్ అ లెజెండ్, షీఈ్ అ లెజెండ్. వీళ్ళందరూ, నేను ఇనిషియల్గా ఓకే లెట్ us డూ ఇట్ అని చెప్పాను, కానీ ఈరోజు చూస్తే దే ఆర్ క్యారింగ్ దట్ మూవీ. ఒక చిన్న సెంటెన్స్ అండి, వర్షం కురుస్తున్న రాత్రి అని ఒక సెంటెన్స్ ఉంటుంది, 12 days చేశారండి వాళ్ళు. ఇండస్ట్రీలో ఉన్న దాదాపుగా అన్ని ప్రొఫైలర్స్, రోస్ట్రూమ్స్ అన్నీ వాడేవాళ్ళు, అన్ని లైవ్ ఎన్వైర్న్మెంట్, నో సెట్టింగ్స్, అంత అద్భుతంగా చేశారు. ఒక నిజంగా చెప్పాలంటే ఒక ఎపిక్ అది. సో అన్నీ ఒక ఫిలిం మేకర్కి ఎన్నో ఒక దగ్గర వాడు నచ్చితే తీసుకుంటాడు, అంత బ్యూటిఫుల్గా మేడ్ అండి. బై ప్రోడక్ట్ అవార్డ్స్ వస్తే రావా అని అనేది ఇట్ హ్యాస్ టు కమ్. మీరు బాగున్నారు కదండి, వీ హ్యావ్ టు టెల్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అది అవార్డు వచ్చి మూవీ అయితే అవార్డే వస్తుంది కదా. మేము అవార్డు కొరకు తీసారంటే అంత మీనింగ్ లెస్. అది చెప్పే వాళ్ళకి కూడా అది ఎలా చెప్తారో తెలియదు. ఎవరన్నా అవార్డుల కొరకు crores of rupees పెడతారండి. ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఇట్స్ ఎ నేను బిజినెస్ మ్యాన్ అండి, నాట్ డూయింగ్ ఎనీ సోషల్ సర్వీస్. మేబీ ప్యాషన్ ఉండొచ్చు, కానీ నాట్ అవుట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ మనీ. సో ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. వాట్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ అండ్ వాట్ ఐఎమ్ గెటింగ్ అనేది మ్యాటర్ ఉంటుంది. సో షూర్. నైస్ మురళి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.